కేవలం కుక్కర్లోనే 10 నిమిషాలలో ఎక్కువగా గ్రేవీ వచ్చేలాగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫెస్ట్. ముందుగా 1/2 kg చికెన్ని ఇలా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేపించి తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా అండి, 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ మ్యాగ్నేట్ చేసుకునే అవసరం కూడా లేదండి. ఒక మిక్సర్ జార్లో 2 ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఒక టమాటాని కూడా వేసుకొని ఇందులోనే 2 స్పూన్స్ కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. మీరు కొబ్బరినైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అవసరం అనుకుంటే కొంచెం నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఒక కుక్కర్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపి 2 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత గ్రేవీ ఇలా బాగా కుక్ అయి ఉంటుందండి. ఇలా ఒకసారి కలుపుకొని ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. కొంచెం నీళ్లు వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం నీళ్లు కూడా వేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటే చికెన్ బాగా కుక్ అవ్వాలి. ఇలా చికెన్ కుక్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కొంచెం కసూరి మేతిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే కుక్కర్లోనే చికెన్ గ్రేవీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చికెన్ గ్రేవీ చపాతీ, వైట్ రైస్, బగారా రైస్ ఇలాంటి వాటిలో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు ఇలాంటి ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. మళ్ళీ కలుసుకుందాం మరో వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.